హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు కొబ్బరి, దొండకాయ, పచ్చిమిర్చితో చట్నీ చేస్తున్నానండి. పచ్చిమిర్చి ఒక పావు కేజీ శుభ్రంగా కడిగి మధ్య కట్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి సిమ్లోనే బాగా ఫ్రై చేసుకున్నానండి. కొబ్బరి కూడా ఒక హాఫ్ చెక్క కట్ చేసి నూనెలో వేసి దాంతోపాటు కొంచెం ధనియాలు కూడా వేసి బాగా వేయించుకున్నానండి. పచ్చిమిర్చి మధ్య కట్ చేయటం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, దొండకాయ, కొబ్బరి, కొంచెం వెల్లిపాయ, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు యాడ్ చేసేసి అలాగే మనం స్టవ్ మీద పెట్టుకున్న దొండకాయలు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి. మరీ మెత్తగా కాదు, కచ్చా పచ్చాగా. అదే ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెమంతా వెల్లిపాయ, అలాగే పచ్చిశనగపప్పు, పసుపు, జీలకర్ర, కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టుకున్నటువంటి దొండకాయ చట్నీని తాలింపులో వేసుకున్నానండి. అంతే, ఓన్లీ తాలింపులో వేసి ఒక్క నిమిషం ఉంచి తీసేయటమేనండి. బాగా ఉడకనియాల్సిన అవసరం లేదు. ఎంత అంటే ఎంత టేస్ట్గా ఉంటుందో మాటల్లో చెప్పలేము.